అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు పెడుతున్న ప్రతి ప్రశ్నకు కూడా త్వరలో జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది జీవితంలో ఉండే సమస్య ఏంటో తెలుసా? ఎంత కష్టపడుతున్నా ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు వారికి రావట్లేదు. కొంతమంది అంటారు, అన్న మేము కష్టపడి చదివాం, రాత్రంతా నెలలు తరబడి చదివాం, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మాకు రాలేదు. మేము మా జ్ఞానమంతా ఉపయోగించాం, వ్యాపారంలో ఉపయోగించాం, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు రాలేదు. మేమెంతో ప్రయాసపడ్డాం, ఇంటర్వ్యూస్కి వెళ్ళాం, లేకపోతే రకరకాల కంపెనీస్ పెట్టాలనుకున్నాం, రకరకాల కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం, ఎంతో బలమును మేము దానికి ఖర్చు పెట్టాం, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు మాకు రాలేదు. తీరా మాకు మిగిలింది ఏంటి తెలుసా? నిరుత్సాహము. మేము ఓడిపోయామన్న బాధ మా హృదయంలో ఉండిపోయింది. మేము ఇక పనికిరామేమో అన్న ఆలోచన మాకు వచ్చేసింది. ఈ బాధతో చాలామంది బాధపడుతున్నారు. యవనస్తులే కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, కుటుంబాన్ని పరిపాలిస్తున్న యజమానులు కావచ్చు, అందరి హృదయంలో ఇదే బాధ. మేము ఓడిపోయామేమో, మా కష్టానికి తగిన ప్రతిఫలాలు ఈరోజు రాలేదు, రేపు కూడా అలానే ఉంటుందేమో అని చాలామంది కృంగిపోయిన పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తుడి జీవితాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ మాట మనం చదవగలిగితే దేవుని వాక్యాలు అంటారు కదా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడుతుమి, కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఇక్కడ సీమోను గారు అంటున్నారు కదా, రాత్రంతా మేము కష్టపడ్డాం, సముద్రంలోకి వెళ్ళామయ్యా, కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళాం, మమ్మల్ని మేము పోషించుకోవాలి, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రంతా మేము కష్టపడ్డాం. బహుశా ఎన్ని బాధల మధ్యన వారు ఉన్నారో, బహుశా ఎన్ని ఆర్థిక పరిస్థితుల మధ్యన ఉన్నారో అక్కడ రాయబడలేదు, కానీ వారు రాత్రంతా కష్టపడ్డారు. బహుశా ధనవంతులైతే అంత కష్టపడి ఉండేవారు కాదేమో, బహుశా వారికి అన్ని సమృద్ధిగా ఉంటే బహుశా వారు అంత కష్టపడేవారు కాదేమో, కానీ అక్కడ మనకు కనిపిస్తుంది కదా, రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా. ఎంత కష్టపడ్డాం తెలుసా? మా శ్రమంతా అక్కడ దారబోసాం, మా జ్ఞానమంతా అక్కడ దారబోసాం, మొత్తం సముద్రాన్ని మాకు తెలిసినంత మట్టుకు జల్లెడ వేసాం, కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు, ఒక్కటి కూడా మేము చూడలేకపోయాం అని ప్రభుతో చెప్తూ ఒక మాట అన్నారు కదా, నీ మాట చెప్పున మరలా మేము వలలు వేస్తాం. ఏసీ అన్నారు కదా, కొంచెం లోతుకు వెళ్ళేయండి అయ్యా. వాస్తవానికి మనమైతే ఏమంటాం చెప్పనా, ప్రభా నీకేమన్నా బోట్లు ఉన్నాయా, నీకేమన్నా సముద్రం మీద అవగాహన ఉందా, నువ్వెప్పుడైనా చేపల వాటికి వెళ్ళావా, నీకంత బాగా ఎలా తెలుసయ్యా అని అడుగుతాం. కానీ పేతురు వాక్యం విన్నారు, సీమోను వాక్యం విన్నారు. అక్కడ వినిన వారు అంటున్నారు కదా, నీ మాట చెప్పున. వారి విశ్వాసం వాక్యం వినుట ద్వారా బలపరచబడింది. అందుకే ప్రభు మాట చెప్పున వారు వలలు వేయగా విస్తారమైన పంట, ఎన్నడూ చూడని విస్తారమైన పంట. వారు ఎప్పుడు వారి బోట్స్లో ఇన్ని వలలు ఉంటే ఇన్ని చేపలు పడతాయన్న అవగాహన వారికి ఉంటుంది, కానీ ఆ వలలు తెగిపోయి అంత గొప్ప పంటను వారు అనుభవించగలిగారు. నిజంగా అంత గొప్ప విషయం. దేవుని మాట చెప్పున వారు చేయగలిగారు, దేవుని మాట చెప్పున వారు వలలు వేయగలిగారు. ఈరోజు కూడా నీ జీవితంలో కష్టానికి తగిన ప్రతిఫలాలు అనుభవించాలంటే పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, స్నేహితులు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కాదు నువ్వు అనుసరించాల్సింది, దేవుని మాటలు నువ్వు అనుసరించాలి. నీ ఫ్రెండ్స్ నీకు చాలా మాటలు చెప్తూ ఉంటారు, నీ కొలీగ్స్ నీకు చాలా ఆలోచనలు ఇస్తూ ఉంటారు, అవన్నీ అనుసరిస్తే నీ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించలేవు. దేవుని మాట చెప్పిన అడుగులు ముందుకే గొప్ప కార్యాలు ఈరోజే నా ప్రభు నీ బ్రతుకులు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ.